మీరేమో సూపర్ 6 సూపర్ హిట్ కాలేదు. అసలు అది ఏవై పథకాలు కూడా ఇవ్వలేదంటున్నారు. గతంలో మీరేమో పథకాలు ఇచ్చామని చెప్తున్నారు. అయితే ఇచ్చిన పథకాల్ని చెప్పుకోలేకనే వైఎస్ఆర్‌సీపీ ఓడిపోయింది. ఇప్పటికైనా నాయకుల్లో మార్పొచ్చిందా? ఖచ్చితంగా ఇప్పుడే అంటున్నారు. నిజంగా ఎంత దారుణం అంటే కడప నగరంలో మేము చెప్తున్నాము. మొన్న ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ మీద జరిగితే ఎమ్మెల్యేలు మెడికల్ కాలేజ్ విజిట్ చేద్దామని చెప్పి మా కార్యకర్తలందరినీ తీసుకొని ఇంత కాలేజీ మన కడపలో ఇంత హాస్పిటల్ మన దాంట్లో కట్టారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రిమ్స్ వెనకాల కట్టారు 499 కోట్ల రూపాయలు. క్యాన్సర్ హాస్పిటల్ కట్టినారు. మానసిక విశాంగ అంటే అక్కడ ఉన్న ప్రజలకి అది కట్టింది తెలియలా. అంటే మేము చేయడంలో పోర్ట్లు ఉద్దానము అసలు అంతెందుకు మన ఇక్కడ హైదరాబాద్లో మన టీటీడీ ఆధ్వర్యంలో టెంపుల్ కట్టాం. వైజాగ్లో కట్టాం. ఎన్ని టెంపుల్స్ కట్టాం. పడిపోయిన అమరావతిలో వాళ్ళు పడగొట్టిన టెంపుల్ ఏది కూడా మనం సంక్షేమం ఒకటే చెప్పుకోగలిగినాం తప్ప అభివృద్ధి చేయలేం. జనాల్లోకి ఏం ఫీడిపోయింది, వీళ్ళు ఊరికి డబ్బులు పంచుతున్నారు, అభివృద్ధి చేయలేదని చెప్పేసి వాళ్ళు నెగిటివ్ పబ్లిసిటీ బాగా ప్రజల్లో ఇంజెక్ట్ చేయడం కానీ దానివల్ల ఆ ఇంపాక్ట్ జరిగింది. ఇప్పుడు తెలుస్తుంది ప్రజలకు. ఎవరికైనా పెద్దలు సామెత చెప్తారు, 2 గీతలు ఉంటేనే ఏది పెద్దది ఏది చిన్నది అని తెలుస్తుంది. అప్పుడు ఒకటే గీత ఉండేది, అరే దీనికంటే పెద్ద గీత ఉంటుందేమో అనుకున్నారు. బట్ ఇప్పుడు తెలిసిపోతుంది అనమాట జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు.